బ్రేకింగ్లో చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనగామ బస్ స్టేషన్లో పార్క్ చేసి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి దొంగిలించాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఎలాంటి అనుమతి లేకుండా బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం. బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సు కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుమారు 21 కిలోమీటర్ల దూరంలోని సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద బస్సు ప్రమాదానికి గురై ఉండడాన్ని గుర్తించారు. అక్కడే నిందితుడు పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తిని పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్నగా పోలీసులు గుర్తించారు. వెంకన్న వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బస్ స్టేషన్లో పార్క్ చేసి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి దొంగిలించాడు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? రమణ, జనగామ జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ లో అర్ధరాత్రి ఒక ప్రబుద్ధుడు ఆర్టీసీ అద్దె బస్సును దొంగిలించాడు. ముఖ్యంగా ఈ పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి జనగామ బస్ డిపోలో బస్ స్టాండ్ లో పార్క్ చేసిన ఒక ప్రైవేటు బస్సుని ఆర్టీసీ అద్దె బస్సుని దొంగిలించాడు. ఎవరు లేకపోవడంతో దాన్ని సెల్ఫ్ తో స్టార్ట్ చేసి తను బస్సుని అక్కడి నుంచి దొంగిలించడం జరిగింది. ఈ యొక్క బస్సు అక్కడి నుంచి మిస్ అయిపోయిన వార్త తెలిసి నా బస్ సంబంధించిన యజమాని, డ్రైవర్ వాళ్ళంతా కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బస్సు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారు అనే సమాచారం సేకరిస్తున్న క్రమంలోనే ఇటు జనగామ జిల్లా కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగరాజపల్లి టోల్ ప్లాజా వద్ద బస్సు యాక్సిడెంట్ అయిన సమాచారం తెలుసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో బస్సు కొంత నడపడంలో ఇబ్బందికర పరిస్థితులు పడ్డాయి. దానికి తోడు మద్యం తాగి ఉండటంతో అక్కడ ఉన్న టోల్ ప్లాజాకి వద్ద యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన బస్సు జనగామకు సంబంధించిన ఆర్టీసీ అద్దె బస్సుగా అక్కడ అధికారులు గుర్తించి ఇక్కడ అధికారులకు సమాచారం ఇస్తారు. వెంటనే ఇక్కడ బస్ కోసం ఎక్కుతున్న వారికి కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ టోల్ ప్లాజా సిబ్బంది తాగి ఉన్న వెంకన్న అనే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బస్సు ఆర్టీసీ అధికారులకు ఇటు పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. తను జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కావడం, ఆ మద్యం సేవించి దొంగతనం చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నారు. శేఖర్.